శ్రీవల్లి వాళ్ళ అమ్మ భాగ్యానికి ఫోన్ చేస్తుంది. అమ్మోయ్, మన ప్లాన్ సక్సెస్. ప్రేమ ఫోన్లో ఉన్న ఆడియో రికార్డింగ్ డిలీట్ చేసేసానే అని అంటుంది. ఆ మాటతో భాగ్యం, శబాష్, ఇప్పుడు ఇప్పుడు నా కూతురు అనిపించుకున్నావే. ఆ ఆడియోని అడ్డుపెట్టుకుని ఆ నర్మదా ప్రేమాలు నీతో ఆటలాడతారా? ఇక్క నుంచి వాళ్ళని ఈఎంఐ పద్ధతిలో రక్త కన్నీరు చూపిస్తా అని అంటూ ఉంటుంది భాగ్యం. అవునే అమ్మా, వాళ్ళు ఈ శ్రీరామనవమి నా బండారం బయట పెడతానని వార్నింగ్ ఇచ్చారు. కానీ నేను అదే పండగ రోజు వాళ్ళకి సినిమా చూపిద్దాం, మీరు బేగా వచ్చేయండే అని సంబరపడిపోతూ ఉంటుంది వల్లి. ఇక ఫోన్ మాట్లాడేసి వెనక్కి తిరిగి చూడగానే ఎదురుగా చందు కనిపిస్తాడు. ఇక చూపులతో మింగేసేటట్టు చూసేసరికి బిత్తరపోతూ ఉంటుంది శ్రీవల్లి. మొత్తం వినేశాడా అని కంగారు పడిపోతూ ఎప్పట్లాగానే ఏంటి బావా అలా చూస్తున్నావు అని అంటూ ఉంటుంది. నీతో మాట్లాడాలి అని చందు అనేసరికి అది అది అని నీళ్లు నమ్ములుతూ ఉంటుంది శ్రీవల్లి. ఏం ఆలోచిస్తున్నావు, పద నీతో మాట్లాడాలి అంటూ చెయ్యి పట్టుకుని లాక్కుని వెళ్తాడు చందు. ఇంతలో ప్రేమ అమూల్య దగ్గరికి వెళ్ళి మీ అన్నయ్య చందు పిలుస్తున్నాడు, వాళ్ళు పెరట్లో ఉన్నారు, వెళ్ళు అని కావాలనే చెప్తుంది. ఇక చందు శ్రీవల్లిని లాక్కుని వచ్చి చెప్పు, ఏం జరిగిందో చెప్పు, నువ్వు నా దగ్గర దాచిన విషయాలన్నీ ఏంటి చెప్పు అని అమూల్యని విషయంలో ఏం జరిగింది, ఆ విశ్వగాన్ని ప్రేమించమని అమూల్యకి చెప్పింది ఎవరు, మా నాన్న హాస్పిటల్ పాలవ్వడానికి కారణం ఎవరు, అమూల్య జీవితం నాశనం అవ్వడానికి కారణం ఎవరు, వీటన్నిటికీ కారణం ఎవరో నీకు తెలుసని నాకు తెలుసు, మర్యాదగా చెప్పు, ఎవరా వ్యక్తి అని నిప్పులు చెరుగుతూ ఉంటాడు చందు. దాంతో శ్రీవల్లి నిజంగా నాకు తెలియదు బావా అని బుకాయిస్తుంది. నీకు తెలియదంటే నేను నమ్మను, మర్యాదగా చెప్తావా లేదా అంటూ చేయలేపుతాడు చందు. ఇంతలో ప్రేమ నర్మదాలు కూడా అటుగా వస్తారు. ఇక శ్రీవల్లి నేను చెప్తాను బావా, చెప్తాను, కొన్ని నిజాలు తెలిసినా కూడా చెప్పడం పద్ధతి కాదు, సంస్కారం అంతకంటే కాదు, నువ్వు ఇంతలా అడుగుతున్నావు కాబట్టి చెప్పక తప్పడం లేదు. విశ్వక్ని ప్రేమించమని అమూల్యకి చెప్పింది ఎవరో కాదు, ఆ ప్రేమే అని అంటుంది శ్రీవల్లి. దెబ్బకి ప్రేమ తెల్లమొహం వేయగా ఇక నర్మదా అయితే షాక్ అవుతుంది. సరిగ్గా అప్పుడే అమూల్య వచ్చి శ్రీవల్లి చెప్పిన మాట విని షాక్ అవుతుంది. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు, ప్రేమ చెప్పడం ఏంటి అని అంటాడు చందు. అవును బావా, వాళ్ళు పుట్టింటి గురించి వాళ్ళ అన్నయ్య గురించి ఆలోచించి ప్రేమే అమూల్యకి చెప్పింది, ప్రేమే విశ్వక్ అమూల్యాల మధ్య ప్రేమరాయబారం నడిపించింది అని అంటుంది శ్రీవల్లి. నువ్వు చెప్పేది నిజమా అని చందు అడుగుతాడు. ఒట్టు బావా, దేవుడు తోడు అంటూ ఒట్టు పెట్టేస్తుంది. ఏయ్ అని ప్రేమ వెళ్తూ ఉండగా ఇక నర్మద ప్రేమని ఆపుతుంది. అమూల్యని విశ్వక్ ప్రేమ పేరుతో ట్రాప్ చేయడానికి, మా మావయ్య గారికి గుండెపోటు రావడానికి, అమూల్య జీవితం నాశనం కావడానికి అన్నిటికీ ప్రేమే కారణం అని అంటుంది వల్లి. ఇంతలో అమూల్య వదినా అంటూ ఎంట్రీ ఇస్తుంది. ఆవేశంగా శ్రీవల్లి దగ్గరికి వస్తుంది. అది చూసి ఆ ప్రేమని ఇరికిద్దామని చూస్తే నేనడ్డంగా దొరికిపోయాను కదరా దేవుడా అని తలపట్టుకుంటూ ఉంటుంది వల్లి. ఇక అమూల్య ఆవేశంగా వచ్చి చిచ్చి, నువ్వు అసలు మనిషివేనా, నీకు బుద్ధుందా, నీ కాపురం సమస్యల్లో పడకూడదని నేను ఆలోచించి నువ్వు చేసిన వెధవ పనిని ఎవరితో చెప్పొద్దని నేను ప్రేమ వదిన నర్మదా వదిన దగ్గర మాట తీసుకుంటే నువ్వు చేసిన తప్పుని ప్రేమ వదినపై తోసేస్తావా, ఇన్ని జీవితాలను కాపురాలను నాశనం చేయాలని చూస్తావా అని కడిగి పాడేస్తుంది అమూల్య. దాంతో శ్రీవల్లి అమూల్య, నాకేం పాపం తెలియదు కదా అని అంటుంది. ఏయ్, నువ్వు నోరు ముయ్యవై అని చందు అంటూ ఉంటే చెప్పు అమూల్య అని అంటాడు అమూల్యతోటి. ఇంతలో నర్మదా ప్రేమాలు కూడా సీన్లోకి ఎంట్రీ ఇస్తారు. చెప్పు అమూల్య, ఇది తప్పు చేసి ప్రేమ మీదకు తోయడం ఏంటి, అసలు ఏం జరిగింది, వాళ్ళ దగ్గర మాట తీసుకోవడం ఏంటి, నాకేం అర్థం కావట్లేదు, చెప్పు అమూల్య అని అంటాడు చందు. దాంతో అమూల్య నిజం మొత్తం కక్కేస్తుంది. విశ్వక్ని ప్రేమించమని చెప్పింది ఎవరో కాదన్నయ్య, నీ భార్య వల్లినే అని బాంబు పేల్చేస్తుంది అమూల్య. విశ్వక్ని పెళ్లి చేసుకుంటే మన రెండు కుటుంబాలు కలుస్తాయని, అందుకోసం విశ్వక్ని ప్రేమించమని నన్ను చాలా ఫోర్స్ చేసింది అంటూ తనని ఎలా ట్రాప్ చేసిందో పూసగుచ్చినట్టు చెప్పేస్తుంది అమూల్య. నేను మొదట ఒప్పుకోలేదన్నయ్య, ఆ విశ్వగాడితో చేతులు కలిపి మా మధ్య ప్రేమనాయభావం నడిపించింది వల్లి వదినే. అంతేకాదు అన్నయ్య, నా పెళ్లికి ముందు రోజు నన్ను విశ్వక్కి అప్పగించి కిడ్నాప్ కావడానికి కూడా కారణం వల్లి వదినే. ఇదంతా చేసింది వల్లి వదినే అని ఇంట్లో వాళ్ళకి తెలిస్తే మీ కాపురం కూలిపోతుందని, తనని పుట్టింటికి పంపేస్తారని ప్రేమ నర్మదా వదినాల దగ్గర మాట తీసుకున్నాను అని అంటుంది అమూల్య. అవును బావా, అమూల్యకి ఇచ్చిన మాట కోసం మేమింతవరకు నోరు విప్పలేదు, కానీ తను మాత్రం నా కాపురంలో చిచ్చుపట్టాలని చూసింది అంటుంది ప్రేమ.
మీ భార్యలు ఎలాంటి వాళ్ళో తెలుసుకోకుండా వాళ్లతో ఎలా సంసారం చేస్తున్నారా అని మీరు ధీరసాగర్ని అడిగారు కదా బావా. మీ భార్య గురించి మీకు తెలియాలనే ఇలా చేశాం. ఇక నిర్ణయం మీదే బావగారు అని అంటుంది నర్మద. ఇక చందు శ్రీవల్లిని గదిలోకి లాక్కుని వెళ్ళి తన బట్టల్ని సర్దేస్తుంటాడు. బావా, ఆ నర్మదా ప్రేమలు నాపై కుట్ర చేశారు. నేను నీతో కలిసి సంతోషంగా ఉండడం వాళ్ళకి ఇష్టం లేదు బావా. అందుకే వాళ్ళు అమూల్యకి మాయమాటలు చెప్పి నాపై కుట్ర చేశారు. పచ్చటి మన కాపురాన్ని కూల్చేశారు. అమాయకురాలని నన్ను బలి చేశారు అని ఏడుస్తూ ఉంటుంది శ్రీవల్లి. ఆ మాటతో చందు, వాళ్ళు కుట్ర చేశారని అనడానికి నీ దగ్గర ఆధారాలు ఉన్నాయా చెప్పు అని అంటాడు చందు. లేవు బావా అని వల్లి అంటే, కానీ నువ్వు కుట్రలు చేశావని ఆధారాలున్నాయి. నీ చదువు అబద్ధం, నీ సర్టిఫికెట్స్ మోసం, నువ్వు అబద్ధం, నీ మాటలు అబద్ధం అని అంటూ ఉంటాడు చందు. బావా, నేను ఏం చేసినా నీపై ప్రేమతోనే చేశాను. నాకే పాపం తెలియదు. వాళ్ళ మాటలు విని నన్ను నీ జీవితంలో నుంచి, ఈ ఇంట్లో నుంచి పంపించేయకు బావా. నువ్వంటే నాకు చచ్చేంత ఇష్టం. నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను. దయచేసి నన్ను క్షమించు బావా అని బోరుని ఏడుస్తూ చందుని గట్టిగా పట్టేసుకుంటుంది వల్లి. ఏయ్, ఆపవే నీ దొంగ నాటకాలు. నోరు మూసుకుని సైలెంట్గా ఇంటికి వెళ్ళు, లేదంటే నీ బండారాన్ని అందరి ముందు బయటపడతాను. మర్యాదగా పోతావా, లేదంటే అందరికీ చెప్పనా? నువ్వు గొప్ప కోడలివి అని మా నాన్న మురిసిపోతున్నాడు, ఆనందంతో పొంగిపోతున్నాడు. అందుకే నీ గురించి తెలిస్తే మా నాన్న తట్టుకోలేడని ఇలా చేయాల్సి వస్తుంది. ఈ బ్యాగ్ తీసుకుని బయటికి పో అని అంటూ ఉంటాడు చందు. లేదు, నేను వెళ్ళలేను అని శ్రీవల్లి అనేసరికి పోవే అంటూ చెయ్యి పట్టుకుని ఇంటి వెనక నుంచి శ్రీవల్లిని బయటికి లాక్కుని వస్తాడు చందు. బలవంతంగా శ్రీవల్లిని బైక్ ఎక్కించుకుని వాళ్ళ ఇంటి దగ్గర దించేస్తాడు చందు. పోవే అని చందు అనేసరికి, పోను బావా, ప్రాణం లేకుండానైనా ఉంటానేమో కానీ నువ్వు లేకుండా బతకలేను. నేను అబద్ధాలు చెప్పు ఉండొచ్చు, నిన్ను మోసం చేసి ఉండొచ్చు, కానీ నీపై ఉన్న ప్రేమ మాత్రం నిజం. నువ్వంటే నాకు చచ్చేంత ఇష్టం. నువ్వు నన్ను వదిలేస్తే నాకు చావే గతి. ఇది మొదటి తప్పు కింద నన్ను క్షమించు. జీవితంలో మళ్ళీ తప్పు చేయను. ఇంటికి తీసుకుని వెళ్ళు బావా అని ఏడుస్తూ ఉంటుంది శ్రీవల్లి. దాంతో చందు, ఆపవే నీ దొంగ నాటకాలు. చేసిన మోసం చాలు, నిన్ను జన్మలో క్షమించను అని అంటూ ఉంటాడు. అంతా మా అమ్మ వల్లే చేశాను అని శ్రీవల్లి అనడంతో, వెళ్ళి వాళ్ళతో చెప్పు, అబద్ధాలతో కాపురాలు నిలబడవు అని. జన్మలో నీ మొహం చూపించుకు. ఇక నుంచి నువ్వెవరో నేనెవరో అని శ్రీవల్లిని అక్కడే వదిలేసి వెళ్ళిపోతాడు చందు. దాంతో శ్రీవల్లి అక్కడే కుప్పకూలి ఏడుస్తూ ఉంటుంది. అటు భాగ్యం ఇడ్లీలు శ్రీవల్లి దగ్గరికే బయలుదేరుతుండగా వాళ్ళకి ఎదురుగా ప్రత్యక్షమయ్యేసరికి శ్రీవల్లి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. వస్తామని చెప్పాం కదా, ఎదురొచ్చేసావేంటి అని అంటారు. ఏయ్, నోటిలో నుంచి మాట వచ్చిందంటే చంపేస్తా అని కుమిలి కుమిలి ఏడుస్తూ ఉంటుంది శ్రీవల్లి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.